హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ జయంతి, గైనకలాజిస్ట్, జేఎస్ హాస్పిటల్స్, వనస్థలిపురం, హైదరాబాద్. మనం ఈ వీడియోలో పెరీనియల్ కేర్ అంటే ప్రతి మహిళ తన ప్రైవేట్ పార్ట్స్ని ఎలా కేర్ తీసుకోవాలో తెలుసుకుందాం. సో పెరీనియం అంటే మనకి మూత్ర ద్వారం వస్తుంది అండ్ వెజైనా అండ్ మనకి ఏనస్ అంటే మోషన్కి వెళ్ళే దారి అండ్ మాన్స్ ప్యూబిస్ అంటాం. మాన్స్ ప్యూబిస్ దాన్ని స్కిన్ కవర్ చేసేది, వీటన్నిటిని కలిపి మనం పెరీనియం అనడం జరుగుతుంది. చాలా మంది లేడీస్ మన శరీర భాగంలో ఫేస్ని ఎక్కువ శుభ్రంగా ఉంచుకోవడం, క్లీన్గా ఉంచుకోవడం, బ్యూటిఫై చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు, కానీ ప్రైవేట్ పార్ట్స్ని అంటే పెరీనియంని నీట్గా ఉంచుకోవడం, హైజీన్ మెయింటైన్ చేయడం చాలా శ్రద్ధ చూపించరు. సో మనకి పెరీనియం ఒక పీహెచ్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది అనమాట. లాక్టోబాసిల్లే అనే బ్యాక్టీరియా మనకి ఎప్పుడు అక్కడ లేడీస్కి ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటుంది. ఈ పీహెచ్ అనేది మనకి 3.8 నుంచి 5 వరకు మెయింటైన్ అవుతుంది. ఇదే పీహెచ్లో మనకి ఈ పెరీనియం అలా ఉండడం వల్ల మనకి లేడీస్కి ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా కాపాడుతుంది. సో అంటే వైట్ డిశ్చార్జెస్, ఒక్కొక్కసారి మూత్రనాళం నుంచే మనకి ఇన్ఫెక్షన్స్ మూత్రపిండాల వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా కేర్ తీసుకోవడం వల్ల ఈ యూరినరీ ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుకోవచ్చు. అండ్ ఒక్కొక్కసారి ఏనల్ ఇన్ఫెక్షన్స్, మోషన్కి వెళ్ళే దారి దగ్గర కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ చాలామందికి కామన్గా వచ్చే ఇన్ఫెక్షన్స్ ఏంటి, వైట్ డిశ్చార్జెస్. వీటి వల్ల ఫౌల్ స్మెల్ రావడం, బ్యాడ్ స్మెల్ రావడం, లేకపోతే ఒక్కొక్కసారి చాలా ఇచ్చింగ్కి గురవుతూ ఉంటారు. సో ఇలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలి అని అంటే ఈ ప్రైవేట్ పార్ట్స్ని మనం ఎలాంటి హైజీన్ తీసుకోవాలో తెలుసుకోవాలి. సో మనం ఈ పెరీనియం ప్రైవేట్ పార్ట్స్ని ఎక్కువ లూక్ వామ్ వాటర్ అంటే గోరువెచ్చని నీళ్లతో రోజులో 2-3 టైమ్స్ వాష్ చేసుకోవడం చేయాలి. అదే పనిగా సోప్స్ వాడకూడదు అనమాట. సోప్స్ అనేవి మనకి చాలా అసిడిక్గా ఉంటాయి. సో ఆ పీహెచ్, మనం ఇందాక చెప్పుకున్న పీహెచ్ని డిస్రప్ట్ చేసేసి ఎక్కువ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అతిగా సోప్స్ వాడకూడదు. అతిగా ఎక్కువసార్లు ప్రతి మహిళ ఏంటంటే చాలా నీట్గా ఉండాలని చెప్పేసి వాష్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి కొంతమంది వాష్ చేసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఏదైతే మనం ఇందాక లాక్టోబాసిల్లే అని ప్రొటెక్టివ్ బ్యాక్టీరియా ఉంటుందో అది పోతుందన్నమాట. సో అలా ఎక్కువ వాష్ చేయకూడదు. సో పెరీనియం వాష్ చేసేటప్పుడు కూడా మనం ముందు నుంచి వెనక భాగంకి వాష్ చేయాలి, కానీ వెనక మోషన్కి వెళ్ళే దారి నుంచి ముందుకి వాష్ చేయకూడదు. దానివల్ల ఏమవుతుందంటే వెనక మోషన్కి వెళ్ళే దారిలో ఎక్కువ జర్మ్స్ ఉంటాయి, కాబట్టి అవన్నీ ముందుకు స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మాయిలు చాలా టైట్గా అండర్వేర్స్ వేసుకోవడం అండ్ అవి సింథటిక్వి అండర్వేర్స్ వేసుకోవడం చేస్తూ ఉంటారు. కాకపోతే చాలా మటుకి కాటన్ అండర్వేర్స్ వేసుకొని అండ్ ఒక సైజ్ ఎక్కువ అంటే కొంచెం లూజ్ అండర్వేర్స్ వేసుకోవడం చేస్తే కనుక ఇలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. అండ్ నైట్ పూట చాలా మటుకి అండర్వేర్స్ వేసుకోకపోవడం బెటర్. పీరియడ్స్ టైంలో కూడా మనం ప్యాడ్స్, కాటన్ ప్యాడ్స్ వాడుతూ ఉండాలి. అండ్ ఈ ప్యాడ్స్ ప్రతి 2 అవర్స్కి 3 అవర్స్కి ఒకసారి మార్చడం వల్ల ఈ పెరీనియం అండ్ క్లీన్ చేసుకోవడం వల్ల కూడా మనకి ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ఉండొచ్చు. డెలివరీ అయ్యాక కూడా మనకి అక్కడ ఎక్కువ వెజనల్ సెక్రీషన్స్ రావడం జరుగుతుంటాయి అండ్ బ్లీడింగ్ కూడా ఒక 1 month 2 months కూడా కొంతమందికి అవడం జరుగుతుంది. కాబట్టి ఇలాగే మనం లూక్ వామ్ వాటర్తో డైలీ వాష్ చేసుకోవడం వల్ల మనకి పెరీనియల్ ఇన్ఫెక్షన్స్ డెలివరీ తర్వాత కూడా రాకుండా మనం కాపాడుకోవచ్చు. సో ఈ వీడియోలో మనం పెరీనియల్ కేర్ ఎలా తీసుకోవాలో తెలుసుకున్నాం కదా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రెస్పాన్స్ ఇస్తాను.